అందరికీ స్వాగతం, సుస్వాగతం. వాసనసింహంలో ప్రతి శనివారం మనం ఇది చెబుతున్నాం. కానీ ఈ రోజున మాత్రం డాక్టర్ గారికి కుదరకపోవడం వల్ల శనివారం కాకుండా ఈ రోజున పెడుతున్నాము. మళ్ళీ శనివారం యాజ్ యూజువల్గా మామూలుగా కార్యక్రమం జరుగుతుంది. ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ టి కార్తిక్ గారు ఈ రోజున క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనే విషయం మీద మాట్లాడతారు. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనేది సిఓపిడి అని పేరు బాగా పాపులర్గా ఉంటుంది. ఆ వర్డ్ మెయిన్గా ఊపిరితిత్తులకు సంబంధించిన దాంట్లో మామూలుగా మన శ్వాస తీసుకుంటే చక్కగా లోపలికి వెళ్ళడం, అక్కడి నుంచి గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరగడం, ఇవన్నీ మామూలుగా జరుగుతుంటుంది. కానీ అతిథిగా ఎయిర్ పాసేజ్ అతిథిగా లేకుండా ఎయిర్ కొంత ట్రాప్ అయిపోయి ఉన్న ఇలాంటి ఉంటుంది. అంతా డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అండ్ దాని గురించి వాళ్ళు మన డీటెయిల్గా చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలామందికి స్మోకింగ్ చేసే వాళ్ళలో ఈ జబ్బు చాలా ఎక్కువగా ఉంటుంది. స్మోక్ చేసే వాళ్ళలో, అలాగే ఉబ్బసం వాళ్ళలో చాలా ఎక్కువ ఉంటుంది. క్రానిక్ బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే దిస్ ఇస్ వెరీ కామన్ డిసీజ్. దాంతో చాలా బాధపడుతుంటారు. వాళ్ళు రకరకాల నిజ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. దిస్ వెరీ ఇంపార్టెంట్. ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరు రెగ్యులర్గా ఈ కార్యక్రమం చూస్తున్నారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు చూడటమే కాదు, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే డాక్టర్ గారు మాట్లాడిన ఈ కార్యక్రమాన్ని ఒక 2-3 రోజుల్లోనే మన సమరం హెల్త్ ఛానల్ ఉంది కనుక, సమరం హెల్త్ ఛానల్లో మీకు యూట్యూబ్లో సమరం హెల్త్ ఛానల్ ఉంది. ఆ సమరం హెల్త్ ఛానల్లో మీరు చూడవచ్చు. ఇప్పుడు మాత్రం ఫేస్బుక్లో లైవ్ చూస్తాం. మీ అందరికి కూడా స్వాగతం పలుకుతూ నా ఓవర్ టు డాక్టర్ టి కార్తిక్ గారు, వెరీ ఫేమస్ పల్మనాలజిస్ట్. ఆయన క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనే విషయం మీద మాట్లాడతారు. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు చివర పోస్ట్ చేయండి. మీ డౌట్స్ని డాక్టర్ గారి చేత క్లారిఫికేషన్ ఇప్పిస్తాను. అంతవరకు మాత్రం మధ్యలో మీరు డిస్టర్బ్ చేయొద్దు. మీకు డౌట్స్ అని మాత్రం చివరిలోనే మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ఓవర్ టు డాక్టర్ టి కార్తిక్ గారు, పల్మనాలజిస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ద కైండ్ ఇంట్రడక్షన్. అందరికీ నమస్కారం. ఈరోజు లంగ్స్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అంటే సిఓపిడి గురించి మనం ఈరోజు కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు, చాలామంది మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ లేదా మధ్య వయసు ఉన్న వాళ్ళు ఆయాసపడుతూ ఉంటారు. సిఓపిడిని దాన్ని ఒక అన్రికగ్నైజ్డ్ పాండమిక్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక ముఖ్యమైన జబ్బులాగా గుర్తించబడింది. స్టాటిస్టిక్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా సిఓపిడి అనేది మొదటి 3 టాప్ కిల్లర్ డిసీజ్లో ఒకటిలా ఉంది. ఇది నెంబర్ 3లో ఉంది. అండ్ 90% ఆఫ్ ది ఈ సిఓపిడి కేసెస్ అన్నవి మధ్యతరగతి లేదా దిగువ స్థాయి ఇన్కమ్ ఉన్న కంట్రీస్లో అండ్ పూర్ కంట్రీస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. దగ్గర మోర్ దెన్ 3 మిలియన్ పీపుల్ 2024లో ఈ సిఓపిడి వల్ల మరణించడం జరిగింది. ఇంకోటి మనం గమనించినట్టయితే మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగింది. అంటే మెడికల్ సెక్టర్లో ఏదైతే అభివృద్ధి జరుగుతూ ఉందో, ఇంటర్వెన్షన్స్ పెరిగినాయి, సర్జరీస్ పెరిగినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది. దానివల్ల మనుషుల యొక్క ఆయుష్ కూడా పెరుగుతూ వస్తూ ఉంది. సో ఎప్పుడైతే ఈ ఆయుష్ కూడా పెరుగుతుందో జిరియాట్రిక్ ఏజ్ గ్రూప్ అంటే పెద్ద వయసు వాళ్ళు కూడా ప్రపంచంలో ఎక్కువ జనాభా పెరుగుతూ ఉంది. సో వీళ్ళల్లో సిఓపిడి అంటే సెనైల్ సిఓపిడి అనేది చాలా కామన్. సో అందుకని రాబోయే నెక్స్ట్ 2-3 డెకేడ్స్ అంటే 20-30 సంవత్సరాల్లో సిఓపిడి యొక్క బర్డెన్ అనేది ఇంకా పెరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే ఆహార వ్యవహారాల్లో మార్పులు, మన పద్ధతుల్లో మార్పులు చాలా మంది వచ్చినాయి. అంతకుముందు ఎక్కువగా మగవాళ్ళు స్మోకింగ్ ఉండేది. ఇప్పుడు ఆ స్మోకింగ్ హ్యాబిట్ అనేది ఆడవాళ్ళకు కూడా పెట్టింది. సో మనకి జెండర్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది. అందుకని ఇప్పుడు నెంబర్స్ కూడా చూసినట్టయితే నెక్స్ట్ 20-30 డెకేడ్స్లో నెక్స్ట్ 2-3 డెకేడ్స్లో సిఓపిడి నెంబర్స్ కూడా విపరీతంగా పెరిగే ఆస్కారం అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంది. సోషల్ బర్డెన్ అంటే ఆర్థిక భారం అనేది ఏ రకంగా ఉండబోతుంది. సిఓపిడి మూలన రెడ్యూస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ సిమ్టమ్స్ ఏవైతే ఆయాసం, ఉపశము, దగ్గు, దీని మూలన మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా వరకు పడిపోతూ ఉంటుంది. అలాగే ఏ జబ్బైనా సరే దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు దానికి స్ట్రెస్ అనేది మనకి చాలా విపరీతంగా ఉంటుంది. అలాగే డిసేబిలిటీ
అంటే సిఓపిడి కనుక సరైన టైంలో మనం దాన్ని ట్రీట్ చేయలేకపోతే, లేదా సిఓపిడి ఇస్ ఎ ప్రోగ్రెసివ్ డిసీజ్, అంటే జబ్బు అనేది మెల్లమెల్లగా స్ప్రెడ్ అంటే ముదురుతూ ఉంటుంది. అది కనుక తీవ్రంగా ముదిరిన సందర్భాల్లో వాళ్ళ నార్మల్ పనులు కూడా వాళ్ళు చేసుకోలేని సందర్భాలు వస్తూ ఉంటాయి. సో దానివల్ల డిసేబిలిటీ కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇస్ ఎకనామిక్ బర్డెన్, అంటే ఆర్థిక భారం ఏ రకంగా ఉండబోతుంది. డైరెక్ట్ కాస్ట్ అండ్ ఇండైరెక్ట్ కాస్ట్. డైరెక్ట్ కాస్ట్ అంటే సిఓపిడి మూలన మనకి తరచుగా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. ఓపీడీస్కి వెళ్ళాలి, ఆయాసం ఎక్కువైన సందర్భంలో హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది. సో దానికి ఖర్చు అయ్యే మందులు ఇవన్నీ కూడా డైరెక్ట్ కాస్ట్, అంటే విపరీతమైన ఖర్చుతో కూడుకునే వ్యవహారం. అలాగే ఇండైరెక్ట్ కాస్ట్ అంటే సిఓపిడి మూలన మనం డిసేబిలిటీ వస్తుంది, అంటే మన పనులు మనం చేసుకోలేని పరిస్థితులు రావటం మూలన, మనము సాధారణంగా చేసుకునే మన ఉద్యోగాలకు కూడా వెళ్ళలేని పరిస్థితులు రావటం మూలన మనం ఆర్థికంగా కూడా చాలా వరకు నష్టపడిపోతూ ఉంటాం. సో డెఫినేషన్ ఆఫ్ సిఓపిడి. సిఓపిడి అనేది మనం గోల్ గైడ్లైన్స్ ప్రకారం దాన్ని డిఫైన్ చేయాలంటే ఇట్స్ ఎ హెటరోజీనియస్ కండిషన్ విచ్ ఈస్ characterized with chronic respiratory symptoms like dyspnea, cough, sputum production with or without exacerbations due to abnormality in the airways, దాన్ని bronchitis component అంటాం, లేదా alveolar అంటే emphysema component అంటాం. And these symptoms are often persistent, progressive and with airflow limitation. అంటే అర్థం ఏమిటంటే సిఓపిడి అనేది ఒక దీర్ఘకాలికమైన సమస్య, పైగా దీంట్లో కామన్ సిమ్టమ్స్ ఆయాసము, దగ్గు, కళ్ళెపట్టము. ఇది హెచ్చొచ్చు, లేకపోతే అలాగే స్థిరంగా కూడా ఉండవచ్చు. ఇది అయితే మన గాలి గొట్టాల్లో ప్రాబ్లం రావచ్చు, దీనికి బ్రాంకైటిస్ కాంపనెంట్ అంటాము, లేదా ఒక్కోసారి గుజ్జులో కూడా తేడా రావచ్చు, దాన్ని ఎంఫైసిమెటస్ కాంపనెంట్ అంటాం. ఇట్ ఈస్ అ పర్సిస్టెంట్, అంటే ఖచ్చితంగా అది నార్మల్ స్థితికి వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అండ్ ఆఫెన్ ప్రోగ్రెసివ్, అంటే ఇది ముదురుతూ ఉండడానికి ఆస్కారం ఎక్కువ. విత్ ఎయిర్ ఫ్లో అబ్స్ట్రక్షన్, అంటే గాలి గొట్టాల్లో సన్నబడిపోవటం వల్ల గాలి అనేది సరిగ్గా ఫ్లోయింగ్ అనేది ఉండదు. సో రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ హోస్ట్ బేస్డ్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఎన్విరాన్మెంటల్ రిస్క్ ఫ్యాక్టర్స్ స్మోకింగ్ ఏ రూపంలో అయినా సరే ఇట్ ఈస్ హెజార్డస్ అండ్ ఇస్ ఎ బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ది సిఓపిడి. అండ్ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్, ఇప్పుడు మనకి ఇంట్లో కూడా చాలా వరకు డస్ట్ ఉంటుంది, ఆ డస్ట్ని మనం చాలా వరకు ఏంటంటే అశ్రద్ధ చేస్తూ ఉంటాం. ఆస్మా పేషెంట్స్, సిఓపిడి పేషెంట్స్లో ఈ డస్ట్ వచ్చేసి ట్రిగర్ చేస్తూ ఉంటాయి, ఎయిర్వేస్ని ట్రిగర్ చేయడం వలన ఆయాసం అనేది తరచుగా ఎక్కువ అవటం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ ఆక్యుపేషన్. ఆక్యుపేషన్ వచ్చేసి మనం చాలాసార్లు మన ఇండస్ట్రీస్లో, కెమికల్ ఇండస్ట్రీస్లో, లేకపోతే సిమెంట్ ఫ్యాక్టరీస్లో ఈ తరచుగా ఈ డస్ట్ పార్టికల్స్, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ డస్ట్కి ఎక్స్పోజ్ అవటం వల్ల కూడా సిఓపిడి రిస్క్ అనేది మనకి బాగా పెరుగుతూ ఉంటుంది. అండ్ హోస్ట్ బేస్డ్ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చి జెనెటికల్, కొంతమంది జన్యుపరంగా కూడా కొన్ని లోపాలు ఉంటాయి, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ప్యాథోజెన్సిస్, కొత్తగా ద టర్మ్ జెటోమిక్స్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు, అంటే జీన్ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్స్ ఓవర్ లైఫ్ టైం. సో మన జన్యుపరంగా వచ్చే మార్పులు, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్లో వచ్చే మార్పులు, ఈ రెండు కలిసి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, అంటే కొద్ది దీర్ఘకాలికంగా కలిసి ఏ రకంగా సిఓపిడి కాజ్ చేయొచ్చు అనే దాన్ని మొత్తాన్ని కలుపుతూ ఒక కొత్త టర్మ్, దాన్ని జెటోమిక్స్ అనేది రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. సిగరెట్ స్మోకింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ సిఓపిడి. సిగరెట్ స్మోకింగ్ ఏ రూపంలో అయినా సరే హానికరం. ఇది 3 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ హ్యాండ్ స్మోక్, అంటే నేను సిగరెట్ కాలిస్తే దాన్ని ఫస్ట్ హ్యాండ్ స్మోక్ అంటాం. నేను సిగరెట్ కాల్చి వదిలే పొగని నా ఎదుటి వాళ్ళు పీల్చుకుంటే దాన్ని సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం. ఒక్కోసారి ఒక గదిలో, క్లోజ్డ్ గదిలో కనుక నేను సిగరెట్ స్మోక్ చేసినట్టయితే ఆ పొగ అన్నది మన గోడలకి, ఆ కర్టెన్స్కి, వాటికి పట్టేసి ఉంటుంది, అది బయటికి ఫ్లో అవ్వదు. పార్టికల్స్, స్మోక్, డస్ట్ అంతా కూడా పట్టేసి ఉంటుంది. ఆ గదిలో కనుక వేరే ఎవరైనా వెళ్తే వెంటిలేషన్ ఉండదు కాబట్టి ఆ పార్టికల్స్ అన్ని వారు పీల్చుకుంటారు. సో ఏ రకంగా చూసినా ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్ స్మోక్స్, ఈ 3 రకాలు కూడా సిఓపిడి రిస్క్ ఫ్యాక్టర్స్. వాటి యొక్క ప్రభావం ఒకే రకంగా ఉంటుంది. అండ్ సిగరెట్ ఒకటే కాదు, బీడీ, సిగార్, లేకపోతే పైప్స్, మ్యారిజోనా, లేకపోతే ఇప్పుడు కొత్తగా ఈ సిగరెట్స్ వచ్చినాయి, ఆర్ వేపింగ్ అంటాం, అంటే వేపర్స్ తీసుకొని వదులుతూ ఉన్నారు. సో అవి కూడా సేమ్ సిగరెట్ స్మోకింగ్ లాగే దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఇది ఒక గ్రాఫ్ మనం చూసినట్టయితే, ఈ నార్మల్గా గ్రీన్ కలర్గా ఉన్నది నార్మల్గా
ఎటువంటి స్మోకింగ్ హిస్టరీ లేకపోతే మనకి ఏజ్ గడిచే కొద్దిగా FEV1 అనేది తగ్గుతుంది, అంటే ఫ్లో అనేది కొద్దిగా ఆటోమేటిక్గా తగ్గుతుంది. కానీ స్మోకర్స్లో మీరు చూసింటే రెడ్ లైన్ చూడండి ఎంత సడన్ ఫాల్ ఉందో, దీనికి ఇంత గ్యాప్ ఉంది. ఈ బ్లూ లైన్ వచ్చేసి ఒకవేళ కనుక ఈ స్మోకర్ సిగరెట్ కనుక ఆపేస్తే అప్పటి నుంచి ఈ ఫ్లో అన్నది కొద్దిగా తగ్గుతూ ఉంది. అంటే సిగరెట్ స్మోకింగ్ ఆపటం అన్నది మనకి ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో అయినా ఏ ఏజ్లో అయినా సరే ఖచ్చితంగా అది ఉపయోగకరమే. ఆల్రెడీ 10 ఏళ్ళు కాల్చాను 15 ఏళ్ళు కాల్చాను కాబట్టి దాన్ని ఇప్పుడు ఆపేసిన ఉపయోగం లేదనుకుంటే అది మన పొరపాటు. సిగరెట్ స్మోకింగ్ అది ఎప్పుడు ఆపేసినా దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా మనకి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం సిగరెట్ స్మోకింగ్ని అవాయిడ్ చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ బయోమాస్ ఎక్స్పోజర్. మనం మన పాతకాలంలో మన అమ్మమ్మలు కానీ మన అమ్మలు కానీ వాళ్ళంతా పూర్వకాలంలో వంటలు చేయడం కానివ్వండి, లేకపోతే నీళ్లు కాచుకోవడం కానివ్వండి, అంతకుముందు ఈ గ్యాస్ స్టవ్స్ లేని సందర్భాల్లో ఎక్కువ ఈ కట్టెల పొయ్యి వాడటము, లేకపోతే డంగ్ ఆవు పేటతో పిడకలు చేసి అవి వాడటము, లేదా కర్ర పుల్లలు ఇవన్నీ వాడుతూ ఉండేవాళ్ళు. సో అందులోంచి వచ్చిన స్మోక్ కూడా ఆల్మోస్ట్ సిగరెట్ స్మోక్లతో సమానమే. సో వాళ్ళల్లో కూడా సేమ్ సిగరెట్ స్మోకింగ్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వస్తాయో COPD, ఆస్మా, ILD, లంగ్ క్యాన్సర్, ఆడవాళ్ళు ఎవరైతే దీర్ఘకాలికంగా ఇటువంటి బయోమాస్ స్మోక్ ఎక్స్పోజ్ అయ్యారో వాళ్ళలో కూడా సేమ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అండ్ ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ డస్ట్కి మనకు అంటే కెమికల్ ఇండస్ట్రీస్లో లేకపోతే ఫ్యూమ్స్ ఇవన్నిటిలో కూడా మనం ఎక్స్పోజ్ అయినప్పుడు దే ఆర్ ఎట్ హై రిస్క్ ఫర్ COPD. అండ్ ఎయిర్ పొల్యూషన్, మనం దీని గురించి కొంచెం పర్టికులర్గా మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎయిర్ పొల్యూషన్ చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం గ్లోబల్లీ. వరల్డ్ వైడ్గా ఎయిర్ పొల్యూషన్ అనేది మనం చూస్తూ ఉన్నాము. పర్టికులర్గా ఇండియాలో ఢిల్లీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ టాక్సిక్ సిటీస్. అక్కడ గాలి పీల్చుకుంటే ఆల్మోస్ట్ విషయాన్ని మన గాలి రూపంలో పీల్చుకోవడంతో సమానం అన్నట్టు తయారైంది. దీనికి కారణం ఏంటంటే ఇండస్ట్రీస్ పెరిగిపోవటము, సిమెంట్ ఇండస్ట్రీస్ పెరగటము, నెక్స్ట్ వెహికల్స్ విపరీతంగా పెరిగిపోవటము. అంతకుముందు ఫ్యామిలీ మొత్తానికి ఒక కారు ఉండేది, ఇప్పుడు ఫ్యామిలీలో 4 కార్లు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రతి కారు ఇంజను వెదజల్లే పొగ ఇదంతా కూడా ఎయిర్ పొల్యూషన్ కారణమవుతూ ఉంది. సో ఈ ఎయిర్ పొల్యూషన్ వచ్చేసి మేజర్ చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి, పర్టికులర్ లంగ్ మీద కనిపిస్తూ ఉంది. COPD, ఆస్మా అండ్ లంగ్ క్యాన్సర్కి మనం చాలా ప్రోన్ అయ్యి ఉంటాం. అండ్ జెనెటికల్ ఫ్యాక్టర్స్, జన్యుపరంగా వచ్చే ఇబ్బందులు ఏమిటంటే కొంతమందిలో ఈ సెర్పినా 1 అనే జీన్ యొక్క లోపం వల్ల ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ డెఫిషియన్సీ వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ప్రోటీయేజ్, యాంటీప్రోటీయేజ్ అనే కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ఈ లంగ్ యొక్క ఎలాస్టిసిటీ అంటే లంగ్ విచ్చుకునే కెపాసిటీని మెయింటైన్ చేస్తుంటాయి. సో అది ఎప్పుడైతే ఈ జన్యుపరమైన లోపం వస్తుందో ఆ ఎలాస్టిసిటీ పోతుంది, కాబట్టి అది దాన్ని కౌంటర్ చేసే ఎంజైమ్స్ కూడా ఉండవు, కాబట్టి లంగ్ ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అయిపోతూ ఉంటుంది. సో దాని ఎంఫైసిమాటిస్ కాంపోనెంట్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. నా టైప్స్ ఆఫ్ COPD, ఎర్లీ COPD అంటే నియర్ ది బిగినింగ్ ఆఫ్ ది ప్రాసెస్, యంగ్ COPD అంటే COPD యంగ్ పేషెంట్స్ ఎలా ఉంటుంది, ప్రీ COPD అండ్ ప్రిజమ్, ఇవన్నీ కొత్త టర్మ్స్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. సో ప్రీ COPD అంటే ఏంటి అంటే దిస్ అ టర్మ్ హ్యాస్ బిన్ రీసెంట్లీ ప్రపోజ్డ్. అండ్ ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దే హ్యావ్ ది రెస్పెక్టివ్ సిమ్టమ్స్, అంటే వాళ్ళకి ఆయాసము, ఛాతిలో పట్టేసినట్టు, దగ్గు, కళ్ళు పట్టు ఇలాంటివి అన్నీ ఉంటుంటాయి. కానీ వాళ్ళకి పల్మరీ ఫంక్షన్ టెస్ట్, ద డయాగ్నోస్టిక్ టెస్ట్ ఫర్ COPD ఎప్పుడైతే చేస్తామో వాళ్ళలో ఎయిర్ ఫ్లో అబ్స్ట్రక్షన్ అంటూ ఉండదు. అంటే వీళ్ళకి సిమ్టమ్స్ ఉంటాయి కానీ ఏ టెస్ట్ చేసినా నెగిటివ్ ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే రాబోయే కాలంలో COPDకి రావడానికి అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ ప్రిజమ్ అంటే ప్రిజర్వ్డ్ రేషియో బట్ ఇంపేర్డ్ స్పైరోమెట్రీ. అంటే స్పైరోమెట్రీ చేసిన మనకు 2 విషయాలు ఎక్కువగా చూస్తాం. ఒకటి FEV1/FVC రేషియో ఒకటి చూస్తాము, ఆ తర్వాత FEV1 వాల్యూ ఎంత ఉందో చూస్తాం. FEV1/FVC రేషియో అనేది మనకి ప్రిజర్వ్డ్గా ఉంటుంది ఈ ప్రిజమ్ అనే పేషెంట్స్లో, కానీ FEV1 మాత్రం తగ్గుతుంది. అబ్స్ట్రక్షన్ కాంపోనెంట్ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. జనరల్గా ఈ పేషెంట్స్ వచ్చేసి పాపులేషన్లో 7 to 11% ఉన్నారు అన్నది మన గోల్డ్ గైడ్లైన్స్ యొక్క లెక్కల ప్రకారం తేలింది. సో స్ట్రక్చరల్ చేంజెస్ ఏమి వస్తాయి అంటే ఇందాక మనం మాట్లాడుకుంటూ ప్రోటీయేజ్, యాంటీప్రోటీయేజ్ అంటే కనెక్టివ్ టిష్యూని మనం బ్రేక్ డౌన్ అవ్వకుండా కాపాడుకోండి, ఎలాస్టిసిటీని మెయింటైన్ చేయటం అన్నమాట.
సో ఎప్పుడైతే ఆ ఎలాసిటీ పోతుందో అప్పుడు ఆ లంగ్స్ అనేవి బాగా ఎక్స్పాండ్ అయిపోయి దాన్ని నార్మల్గా తీసుకోవాల్సిన గాలి ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలాల్సిన నార్మల్ ప్రక్రియ అనేది దెబ్బతింటుంది. దానివల్ల ఆయాసం రావటము, కార్బన్ డైఆక్సైడ్ పేరుకుపోవటం అనేది జరుగుతూ ఉంటాయి. సో ఎయిర్వే అబ్నార్మాలిటీస్ ఇందాక మనం చెప్పుకున్నట్టు 3 రకాలుగా ఉంటుంది. ఒకటి క్రానిక్ బ్రాంకైటిస్ అంటే గాలి గొట్టాల్లో ప్రాబ్లం, 2 ఎంఫెసీమా అంటే గుజ్జులో ప్రాబ్లం, 3వది స్మాల్ ఎయిర్వే డిసీజ్ అంటే గాలి గొట్టాలు అక్కడ కిందికి వెళ్ళేసరికి డివైడ్ అవుతూ ఉంటాయి. సో టెర్మినల్ పార్ట్ అంటే చివరి భాగంలో ఏవైతే ఎయిర్వేస్లో ప్రాబ్లం వస్తుందో దాన్ని స్మాల్ ఎయిర్వే డిసీజ్ అంటాం. సో క్రానిక్ బ్రాంకైటిస్ అంటే డెఫినేషన్ ఏంటంటే ఏ వ్యక్తికైనా సరే దగ్గు, కళ్ళెపట్టం అన్నది కనీసం ఒక ఏడాదిలో 3 నెలలు ఉండి కంటిన్యూస్గా 2 ఏళ్ళు కనుక ఉన్నట్టయితే వాళ్ళని మనం సిఓపిడిలో క్రానిక్ బ్రాంకైటిక్ పేషెంట్స్ అని చెప్తా ఉంటాం. ఎంఫెసీమా అంటే ఇట్స్ అన్ అబ్నార్మల్ పర్మనెంట్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది ఎయిర్వేస్ డిస్టల్ టు ది టెర్మినల్ బ్రాంకిల్స్ అంటే చివరి భాగంలో గుజ్జులో ఒక ఎసినెస్ ఉంటుంది. అంటే దర్ ఇస్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది లంగ్. సో ఆ ఎసినెస్ అనేది ఎన్లార్జ్ అయిపోవటం మూలాన గాలి అందులో ట్రాప్ అయిపోయి బయటికి రాదు. సో మనం తీసుకునే గాలి ఎసినెస్లో వెళ్తుంది కానీ బయటికి రాదనమాట. సో అదేమవుతుందంటే లంగ్ మెల్లమెల్లగా ఒక బెలూన్ లాగా ఉబ్బిపోతూ ఉంటుంది. సో ఎంఫెసీమా వచ్చేసి 3 రకాలుగా ఉంటాయి. సెంట్రీ ఎసినర్ ఎంఫెసీమా, పాన్ ఎసినర్ ఎంఫెసీమా, పారాసెప్టల్ ఎంఫెసీమా. సో సెంట్రీ ఎసినర్ ఎంఫెసీమా జనరల్గా స్మోకర్స్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ జన్యుపరమైన లోపాలు ఉన్న వాళ్ళలో పాన్ ఎసినర్ అంటే మొత్తం లంగ్ అంతా ఎసినెస్ మొత్తము ప్రాబ్లం ఉంటుంది. అండ్ పారాసెప్టల్ అంటే జస్ట్ ఆ సెప్టా చుట్టూ ఉంటుంది. అండ్ సికాట్రిషియల్ అంటే ఏంటంటే ఎక్కడైతే స్కార్ ఉంటుందో ఆ స్కార్ చుట్టూ కూడా ఒక్కోసారి ఎంఫెసీమా అనేది రావచ్చు. సో ఇది ప్యాథోజెన్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేసిందంతా ఒక చిన్న ఫ్లో చార్ట్ రూపంలో పెట్టడం జరిగింది. సో క్లినికల్ ప్రజెంటేషన్ ఈ సిఓపిడి పేషెంట్స్ అనేవి ఏ రకంగా ప్రజెంట్ అవుతారు హాస్పిటల్స్కి అంటే డిస్నియా, ఆయాసం విచ్ ఈస్ ప్రోగ్రెసివ్ ఓవర్ ది టైం అంటే టైం గడిచే కొద్దీ ఆయాసం పెరుగుతూ ఉంటాము. వర్సన్ విత్ ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ కానీ ఏదైనా పని చేసినప్పుడు అది వర్సన్ అవ్వటము. అండ్ పర్సిస్టెంట్గా ఉంటుంది, అది రోజు మొత్తంలో కూడా ఉంటూ ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ రికరెంట్ వీస్, పిల్లు కూతలు రావడం జరుగుతూ ఉంటుంది. క్రానిక్ కాఫ్, క్రానిక్ బ్రాంకైటిస్ పేషెంట్ ఆల్రెడీ మనం అనుకున్నాము, ఎప్పుడు దగ్గుతూ ఉంటారు. కళ్ళే ఖచ్చితంగా పడాలనే అవసరం ఏమీ లేదు, కళ్ళే పడవచ్చు పడకపోవచ్చు, కానీ దగ్గు మాత్రం చాలా వరకు పర్టికులర్ స్మోకర్స్లో అనేది ఉంటుంది. అండ్ రికరెంట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ సిఓపిడి పేషెంట్స్లో ఈ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ రావడానికి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. డిస్నియా ఈజ్ అ కార్డినల్ సిమ్టమ్ ఆఫ్ సిఓపిడి అంటే మెయిన్ సిమ్టమ్ సిఓపిడిలో ఆయాసం మాత్రమే. సో ఆయాసం చాలా కారణాలు ఉంటాయి, అందులో ముఖ్యమైనది గుండెకి సంబంధించి రక్తనాళాలు బ్లాక్ ఉన్న ఆయాసం ఉంటుంది, లేదా లంగ్స్లో ఆ గాలి గొట్టాలు సన్నవన్న ఆయాసం ఉంటుంది. అదర్ కాజెస్ కూడా ఉంటాయి, కిడ్నీ సమస్య ఉన్న, లివర్ సమస్య ఉన్నా కూడా ఆయాసం వస్తూ ఉంటుంది. ఆయాసం రాగానే ఓన్లీ కార్డియాక్ అనే కాకుండా లంగ్ కూడా ఒకసారి మనం చూపించుకోవాల్సి ఉంటుంది. సో దిస్ వి స్కేల్ వి గ్రేడ్ ది డిస్నియా ఎంఎంఆర్సి స్కేల్ అంటాము. దాన్ని 5 గ్రేడ్స్ ఉంటాయి, 0, 1, 2, 3, 4. గ్రేడ్ 1 అంటే ఐ గెట్ ఓన్లీ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ వెన్ ఐ హరీ అప్ ఆర్ వాకింగ్ స్లైట్ హిల్ అంటే చిన్న ఇంక్లినేషన్ వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఫ్లాట్గా ఉన్నప్పుడు ఫాస్ట్గా పరిగెత్తినప్పుడు కానీ మాత్రమే ఆయాసం వస్తూ ఉంటుంది. గ్రేడ్ 2 ఎంఎంఆర్సి అంటే నా ఏజ్ గ్రూప్ పీపుల్ అంటే నాకు 30 ఏళ్ళు ఉంటే నా 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ పర్సన్తో పాటు నడుస్తున్నప్పుడు ఆయన బాగానే నడుస్తున్నాడు కానీ నేను ఆయాసం వచ్చి ఆగిపోతున్నాను, అప్పుడు దాన్ని గ్రేడ్ 2 ఎంఎంఆర్సి కింద లెక్క వేసుకోవచ్చు. గ్రేడ్ 3 ఎంఎంఆర్సి అంటే ఒక 100 మీటర్లు దూరం వెళ్ళంగానే ఆయాసం వల్ల ఆగిపోవాల్సిన అవసరం వస్తే దాన్ని గ్రేడ్ 3 అంటాం. గ్రేడ్ 4 అంటే ఇక మనం ఇంట్లో తేలికపాటి పనులు కూడా చేసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతే, చిన్నపాటి తేలికపాటి పనులు ఇంట్లో పనులు చేసుకున్న ఆయాసం వస్తే దాన్ని గ్రేడ్ 4 ఎంఎంఆర్సి అంటాం. సో సిఓపిడి అసెస్మెంట్ స్కోర్ వీ కాల్ ఇట్ యాజ్ క్యాట్ స్కోర్. ఇందులో 8 కాంపోనెంట్స్ ఉంటాయి. దీన్ని ఎలా చేస్తామంటే సిమ్టమ్స్ అనేవి ఎంత ఉన్నాయి, ఎంత తీవ్రంగా ఉన్నాయి అనే దాన్ని బట్టి మనం సిఓపిడిని గ్రేడ్ చేసుకోవడానికి, పేషెంట్ని అసెస్ చేసుకోవడానికి క్యాట్ స్కోర్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇందులో 8 కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే కళ్ళ పట్టము, చెస్ట్ టైట్గా ఉండటము, ఆయాసం ఉందా లేదా, ఎనర్జీ ఉందా లేదా, లేకపోతే కాన్ఫిడెన్స్ ఉందా లేదా బయటకు వెళ్ళడానికి, స్లీప్ సరిగ్గా ఉందా లేదు, ఇలాగా 8 అంశాలని పరిగణలోకి తీసుకొని దీన్ని స్కేలింగ్ 0 to 5 దాకా మనం స్కేల్ చేసుకొని దాన్ని బట్టి క్యాట్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే మన సిమ్టమ్స్ అంత తీవ్రంగా ఉన్నట్టు లెక్క,
జబ్బు కూడా అంత తీవ్రంగా ఉన్నట్టు మనకి అర్థమవుతుంది. క్రానిక్ కాఫ్ చాలాసార్లు ఆయాసం కంటే ముందు ఈ క్రానిక్ కాఫ్ అంటే దగ్గు అన్నదే కనిపిస్తూ ఉంటుంది చాలామందిలో. అండ్ ఇది కంటిన్యూస్గా ఉండాల్సిన అవసరం లేదు, ఇంటర్మీడియట్గా అవసరం, అంటే వస్తూ తగ్గుతుంటుంది కానీ పూర్తిగా తగ్గే అవకాశం ఉండదు. అండ్ ఒక్కొక్కసారి దగ్గు తీవ్రంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంట్రాథొరాసిక్ ప్రెషర్స్ గట్రా పెరగటం వలన ఒక్కోసారి సింకోప్ కూడా రావచ్చు, అంటే కళ్ళు తిరిగి పడిపోవడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ అదర్ కాజ్ ఆఫ్ క్రానిక్ కాఫ్ సిఓపిడి ఒకటే కాకుండా ఈ దీర్ఘకాలిక దగ్గు అన్నది లంగ్ క్యాన్సర్స్లో, ఆస్మాలో, లేకపోతే టీబీలో, లేకపోతే బ్రాంకెక్టైసిస్లో, లేదా లెఫ్ట్ హార్ట్ ఫెయిల్యూర్లో, ఐఎల్డి అనే ఇంకొక లంగ్ డిసీజ్లో కానివ్వండి ఉండొచ్చు. లేకపోతే ఎలర్జీలో, క్రానిక్ ఎలర్జీ ఉన్న పేషెంట్స్లో జీఈఆర్డి అంటే మనం తిన్న ఆహారం ఆ అన్నవాహికలోంచి నోట్లోకి వస్తూ ఉంటుంది ఒక్కోసారి మనం త్రేపినప్పుడు. సో అలాంటి కండిషన్స్ కూడా మనకి క్రానిక్ కాఫ్ అనేది రావచ్చు. అండ్ అదర్ సిమ్టమ్స్ వచ్చేసి కళ్ళెపట్టము, దీర్ఘకాలంగా కళ్ళెపట్టము, నెక్స్ట్ వీజింగ్, పిల్లు కుదరాటము, ఛాతి మొత్తం బరువుగా ఉండటము, ఫెటీగ్ అంటే తొందరగా అలసిపోవటము, అలాగే అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అండ్ మజిల్ లాస్. అంటే వీళ్ళలో బేసిక్ మెటబాలిక్ రేట్ ఎక్కువ ఉండటం వలన ఏమవుతుంది అంటే మజిల్స్ అనేవి బాగా యాక్టివ్గా ఉంటాయి. సో అవి ఏటీపీని బాగా వాడేసుకోవటం వలన ఏమవుతుందంటే వెయిట్ తగ్గుతూ ఉంటారు, ఆకలి తగ్గుతూ ఉంటుంది, అండ్ ఆటోమేటిక్గా మజిల్ మాస్ కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఈ సిఓపిడి పేషెంట్స్ మనం బ్రాడ్గా 2 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఒకటి బ్లూ బ్లాటర్స్ అండ్ పింక్ పఫర్స్ అంటాము. బ్లూ బ్లాటర్స్ అంటే వాళ్ళు ఉండే కామన్ సిమ్టమ్స్ ఏంటంటే క్రానిక్ కాఫ్ ఉంటుంది, కళ్ళెపడుతూ ఉంటుంది, హిమాప్టైసిస్ బాగా దగ్గటం వలన ఒక్కోసారి సన్నటి రక్తనాళాలు ఏవైతే మన ఎయిర్వేస్లో ఉంటాయో అవి ఒకసారి రప్చర్ అయ్యి దాని వలన బ్లడ్ కూడా పడవచ్చు. పెరిఫరల్ సైనోసిస్ అంటే మ్యూకస్ మెంబ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్లూయిష్ డిస్కలరేషన్గా మారడానికి కూడా అవకాశం ఉంటుంది బ్లూ బ్లాటర్స్లో. అందుకే వారిని బ్లూ బ్లాటర్స్ అంటారు. బ్లూ అంటే సైనోసిస్ కాంపోనెంట్ అనమాట. సో జనరల్గా వీళ్ళు ఉండే కాంప్లికేషన్స్ ఏంటి అంటే సెకండరీ పాలిసిథీమియా వీరా, అంటే క్రానిక్గా హైపాక్సిమియా అంటే ఆక్సిజన్ తక్కువ ఉండటం వలన ఎర్ర రక్త కణాలు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి బ్లడ్లో. అండ్ పల్మరీ హైపర్ టెన్షన్, లంగ్స్ నుంచి గుండెకి వెళ్ళే రక్తనాళాల్లోకి, గుండె నుంచి లంగ్స్లోకి వెళ్ళే రక్తనాళాలు ఏవైతే ఉంటుందో అందులో బీపీ బాగా పెరిగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ కుడివైపు గుండె కూడా బాగా ప్రెషర్ పడి అది ఉబ్బడం కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ పింక్ పఫర్స్ వచ్చేసి వీళ్ళు కామన్ సిమ్టమ్ అంటే ఆయాసం వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది, వీళ్ళ దగ్గు చాలా తక్కువగా ఉంటుంది, పింక్ కలర్గా ఉంటారు, యాక్సిరీ మజిల్స్, మెడ యొక్క కండరాలు అవి ఎక్కువగా వాడుతూ ఉంటారు. జనరల్గా వీళ్ళల్లో ఈ ఎంఫెసిమా పేషెంట్స్ ఎక్కువ ఉంటాయి, అంటే గాలి బుడగల్లా ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బుడగలు పగిలి అక్కడున్న గాలి అనేది లంగ్ చుట్టూ పేరుకుపోవడం కానీ న్యూమోథెరాక్స్ అంటాం. ఒక్కోసారి అది బుల్లా కనుక పెద్దగా ఉంటే మ్యాసివ్ న్యూమోథెరాక్స్ వస్తే ప్రాణాపాయ స్థితిలో కూడా వెళ్తారు. దాన్ని టెన్షన్ న్యూమోథెరాక్స్ అని కూడా అంటుంటాం. సో డయాగ్నోసిస్, వ్యాధిని ఎలా నిర్ధారణ చేయాలి? ఫస్ట్ టెస్ట్ ఈజ్ బేసిక్ టెస్ట్ ఈజ్ స్పైరోమెట్రీ, గొట్టం పరీక్ష అంటాం, ఉదయ గొట్టం పరీక్ష అంటాం. సో జనరల్గా వీళ్ళకి ఈ గొట్టం పరీక్ష అనేది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే, 1 డయాగ్నోసిస్ ఎస్టాబ్లిష్ చేయడానికి, 2 తీవ్రత తెలుసుకోవడానికి, 3 మనం ఎప్పుడైతే వైద్యం మొదలు పెడతామో ఆ వైద్యానికి అనుగుణంగా పేషెంట్ ప్రతిస్పందిస్తున్నాడా లేదా చూసుకొని దానికి అనుగుణంగా మనం అవసరమైతే మెడికేషన్ పెంచడమా తగ్గించడం అనేది తెలుసుకోవడానికి ఈ స్పైరోమెట్రీ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. సో ఈ స్పైరోమెట్రీలో మనకి చూస్తే గ్రాఫ్స్ ఉంటాయి ఇలాగా. సో 2 కాంపోనెంట్స్ FEV1, FVC అనే 2 రేషియోస్, 2 కాంపోనెంట్స్ మనం చూస్తాం. FEV1 అంటే గాలి బాగా తీసుకొని గాలి గట్టున ఊదినప్పుడు ఫస్ట్ సెకండ్లో ఎంతైతే గాలి ఫోర్స్ఫుల్గా ఊదగలమో దాన్ని FEV1 అంటాం. FVC అంటే మ్యాక్సిమం గాలి ఎంతవరకు ఊదగలమో దాన్ని FVC అంటారు, ఫోర్స్డ్ వైటల్ కెపాసిటీ. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ సెకండ్లో, అంటే ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఎంతవరకు గాలి ఊదామని చూస్తే దీన్ని FEV1 అంటాం, పూర్తిగా గాలి ఎంతవరకు ఊదామో దీన్ని FVC అంటాం. సో నార్మల్గా FEV1 అనేది 4 లీటర్స్ దాకా ఉంటుంది. ఫోర్స్డ్ వైటల్ కెపాసిటీ ఇట్ విల్ బి సంథింగ్ అండ్ 5 లీటర్స్. ద రేషియో ఆఫ్ దిస్ FEV1 by FVC విల్ బి 0.8. అదే సిఓపిడి పేషెంట్స్లో మీరు చూసినట్టయితే ఫస్ట్ సెకండ్లో ఇక్కడ డ్రాప్ చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ 4 లీటర్స్ ఉంది, ఇక్కడ ఆల్మోస్ట్ 1.5 లీటర్ మాత్రమే ఉంది. అండ్ ఫోర్స్డ్ వైటల్ కెపాసిటీ కూడా ఇక్కడ మీకు 5 లీటర్స్ ఉంటే ఇక్కడ 3.2 లీటర్స్ దాకా పడిపోయింది. అందుకని రేషియో కూడా ఇక్కడ నార్మల్ 0.8 అయితే ఈ 2 పడిపోవటం వల్ల రేషియో కూడా 0.56కి పడిపోయింది. సో ఎప్పుడైతే ఈ రేషియో 0.7 కంటే తక్కువ వెళ్ళిపోతుందో దాన్ని మనం సిఓపిడి కింద నిర్ధారణ చేసుకోవచ్చు.
అయితే దీన్ని పోస్ట్ బ్రాంకోడైలేటర్ ఎఫెక్ట్ తర్వాత చూసుకోవాలి. అంటే ఒకసారి ఎప్పుడైతే ఇది FEV1/FVC రేషియో లెస్ దాన్ 0.7 ఉంటుందో మనం బ్రాంకోడైలేటర్ ఇస్తాం, అంటే ఇన్హేలర్ ఇస్తాం. 2 puffs ఆఫ్ ఇన్హేలర్ ఇచ్చిన తర్వాత రివర్సాల్బిటమోల్, దెన్ వీల్ క్యాల్కులేట్ మళ్ళీ 15 minutes తర్వాత వీల్ డూ అ స్పైరోమెట్రీ, దెన్ వీల్ అగైన్ మెజర్ ది FEV1/FVC రేషియోస్. ఒక్కసారి పోస్ట్ బ్రాంకోడైలేటర్ కనుక FEV1/FVC రేషియో ఇట్ ఈస్ లెస్ దెన్ 0.7 దెన్ COPD ఈస్ కన్ఫర్మ్. ఒకవేళ కనుక బ్రాంకోడైలేటర్ ఇచ్చిన తర్వాత FEV1/FVC రేషియో కనుక మోర్ దెన్ 0.7 అయినట్టయితే అదర్ డయాగ్నోస్ అంటే జనరల్గా ఆస్మా కానీ మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆస్మాకి COPDకి ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే రెండు ఈ గాలి గొట్టాల్లో ప్రాబ్లం అయినా ఆస్మా అనేది రివర్సిబుల్ కండిషన్. ఒకసారి మనం ఇన్హేలర్ తీసుకుంటే మళ్ళీ ఏదైతే గాలి గొట్టాల్లో మూసుకుపోయిందో అది మళ్ళీ నార్మల్గా స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ COPD అనేది పర్మనెంట్ పర్సిస్టెంట్గా ఉంటుంది కాబట్టి దాని పోస్ట్ బ్రాంకోడైలేటర్ ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది, అందుకే రివర్సిబిలిటీ తక్కువ ఉంటుంది, అందుకే అది పర్సిస్టెంట్గా 0.7 కంటే తక్కువ ఉంటుంది. సో ఇనిషియల్ అసెస్మెంట్ మనం స్పైరోమెట్రీ చేశాము. సో ఈ స్పైరోమెట్రీని బేస్ చేసుకొని FEV1/FVC రేషియో లెస్ దెన్ 0.7 COPD కన్ఫర్మ్ అయిన తర్వాత వాట్ ఈస్ ద సివియారిటీ ఆఫ్ ది COPD? సో గోల్ గైడ్లైన్స్, అకార్డింగ్ టు ది గోల్ గైడ్లైన్స్ వీ హ్యావ్ 4 grades ఆఫ్ COPD. అది మైల్డ్, మోడరేట్, సివియర్ అండ్ వెరీ సివియర్. సో FEV1 అంటే ఫస్ట్ సెకండ్లో మనం ఏదైతే గాలి వదులుతున్నామో ఫోర్స్ఫుల్గా అది కనుక మోర్ దాన్ 80% ఉన్నట్టయితే దాన్ని మైల్డ్ కింద తీసుకుంటాం. అంటే FEV1/FVC రేషియో లెస్ దాన్ 0.7 ఉంది, కానీ FEV1 పర్సంటేజ్ మాత్రం ఇట్స్ మోర్ దెన్ 80 ఇన్ మైల్డ్, 50 to 80 ఇన్ మోడరేట్, 30 to 50 in severe and less than 30 in very severe COPD patients. Blood eosinophil count is very important, and the blood eosinophil count చూస్తే eosinophil count ఎక్కువ ఉంది అంటే అర్థం ఎక్సర్బేషన్స్ అంటే హెచ్చటం అన్నది రిస్క్ అన్నది తరచుగా రావటం అనేది ఎక్కువ ఉంటుంది. సో eosinophil count కనుక ఎక్కువ ఉన్నట్టయితే ఇన్హలేషన్ కార్టికోస్టెరాయిడ్స్ అనేది మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఇది టోటల్గా ఇనీషియల్గా స్పైరోమెట్రీ చేసిన తర్వాత దీన్ని మనం గ్రేడ్ చేసాం. సో FEV1/FVC రేషియో చూసిన తర్వాత దాన్ని సివియారిటీని గోల్ 1, 2, 3, 4 గ్రేడ్ చేసుకున్న తర్వాత నౌ స్టేజింగ్ ఆఫ్ COPD. అంతకుముందు ఇది COPDలో 4 స్టేజ్ ఉండే, ABCD ఉండేవి. నా ఇక్కడ నుంచి రీసెంట్ గోల్ గైడ్లైన్స్ ఓన్లీ A, B and E. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం CAT స్కోర్, MMRC డిస్నియా స్కోర్ అని. సో అవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి అంటే దీనికి స్టేజింగ్ కోసం ఉపయోగపడుతున్నాయి. సో ఒకసారి ఈ FEV1 రేషియో మనం ఫిక్స్ చేసుకున్న తర్వాత ఏ స్టేజ్లో పెట్టాలి అనేది చూస్తే స్టేజ్ ఏలో ఉన్న వాళ్ళ పేషెంట్స్కి ఎలా ఉంటుంది, MMRC స్కోర్ అంటే డిస్నియా స్కోర్ 0 to 1 ఉంటుంది. CAT స్కోర్ మనం ఇందాక అనుకున్నాం 8 కాంపోనెంట్స్ ఉంటే 0 to 5 దాకా మనం స్కేలింగ్ చేసుకుంటాం. సో ఆ CAT స్కోర్ విల్ బి లెస్ దాన్ 10. In stage B, MMRC score will be more than 2 and CAT score will be more than 10, and exacerbations సడన్గా సిమ్టమ్స్ వర్సన్ అయ్యే ఎక్సర్బేషన్స్ 0 or 1 మాత్రమే ఉంటాయి. ఒకవేళ ఇది మోర్ దాన్ 2 ఉన్నట్టయితే లేదా హాస్పిటలైజ్ అవ్వాల్సిన అవసరం వచ్చినట్టయితే దాన్ని స్టేజ్ E కింద చూసుకుంటాం. అప్పుడు మనకి MMRC కానీ CAT స్కోర్తో సంబంధం లేదు. సో ఎడిషనల్ ఇన్వెస్టిగేషన్స్ లంగ్ వాల్యూమ్స్ మనం బాడీ ప్రెథిస్మోగ్రఫీ లాంటివి చేసుకోవచ్చు, కానీ ఇట్ ఈస్ కొంచెం కాస్ట్లీ అఫేర్ కాబట్టి చాలా చోట్ల మనం చేయము. స్పైరోమెట్రీ ఈజ్ సఫిషియంట్ ఎనఫ్. అండ్ DLCO ఈజ్ అనదర్ సెన్సిటివ్ టెస్ట్, ఇది కూడా జస్ట్ స్పైరోమెట్రీ లాగే ఉంటుంది. అండ్ అదర్ టెస్ట్ వచ్చేసి పల్స్ ఆక్సిమెట్రీ, రెస్టింగ్ ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి చూస్తాము, అలాగే బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ అండ్ CO2 లెవెల్స్ ఎంత ఉన్నాయి కూడా ఒకసారి మనం టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ ఎక్సర్సైజ్ టెస్టింగ్. అది 6 minute వాక్ టెస్ట్, 6 నిమిషాలు నడిచినప్పుడు సాచురేషన్ ఎంత డ్రాప్ అవుతుంది, సిమ్టమ్స్ ఎంత పెరుగుతున్నాయి కూడా మనం ఇందులో చూసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఈజ్ ఇమేజింగ్. ద బేసిక్ ఇమేజింగ్ మొడాలిటీ ఈజ్ చెస్ట్ ఎక్స్రే, బేసిక్గా ఉంటుంది. ఇందులో లంగ్ హైపర్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఈ ఎంఫెసిమెటస్ కాంపోనెంట్ అంటే గాలి అనేది పెరిగిపోయే తత్వం పెరిగిపోతూ ఉంటుందో లంగ్స్ అలా ఉబ్బినట్టు అయిపోవడం వల్ల డయాఫ్రామ్ కూడా ఫ్లాట్గా అయిపోతుంది. సో దిస్ ఈజ్ మోస్ట్ కామన్ రేడియాలజికల్ సిమ్టమ్ ఫర్ COPD ఇన్ చెస్ట్ ఎక్స్రే. సెన్సిటివ్ దెన్ చెస్ట్ ఎక్స్రే డెఫినెట్గా సీటులో మోర్ ఈ ఎంఫెసిమైటస్ కాంపోనెంట్ కనిపిస్తుంటే బుల్ల లాంటివి అంటే గాలి బుడగలు లాంటివి ఉన్నాయా, ఏ సెగ్మెంట్లో ఏ పార్ట్లో పై భాగంలో ఉందా, మధ్య భాగంలో ఉందా, కింది భాగంలో ఉందా తెలుస్తూ ఉంటుంది. అలాగే స్మోకర్స్లో వచ్చేసి COPDతో పాటు ఫైబ్రోసిస్ కూడా ఉంటుంది. సో అవి కూడా మనకి ఎక్స్రేలో కొంచెం రెటిక్యులేషన్ మనకు కొంచెం డౌట్ఫుల్గా ఉంటుంది, బట్ CT అనేది ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్.
అండ్ ఎక్సెసబేషన్, దాని నుంచి మనం ఎక్సెసబేషన్ అనుకుంటున్నాం. సో వాట్ ఈజ్ ఎక్సెసబేషన్ అంటే దే ఆర్ సడన్ ఎపిసోడ్స్ ఆఫ్ అక్యూట్ రెస్పిరేటరీ సిమ్టమ్ వర్సనింగ్. అంటే ఏదైతే మనకు సిమ్టమ్స్ ఇప్పటిదాకా అనుకున్నాం, అంటే ఆయాసము, దగ్గు, కళ్ళెపట్టం, ఇవన్నీ సడన్గా పెరిగిపోయి పేషెంట్ హాస్పిటలైజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే దాన్ని ఎక్సెసబేషన్ అంటాం. జనరల్గా ఈ ఎక్సెసబేషన్కి ముఖ్యమైన కారణం ఏంటంటే మందులు సరిగ్గా వాడకపోవటము లేదా చెస్ట్ ఇన్ఫెక్షన్స్. సో మేనేజ్మెంట్ ఎలా మేనేజ్ చేసుకోవాలి సిఓపిడి పేషెంట్స్ని? జనరల్ ప్రిన్సిపల్స్ అంటే స్మోకింగ్ సజెషన్. స్మోకింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆపాల్సిందే. ఒకవేళ మనం సిఓపిడికి ఇన్హేలర్స్ గట్రా తీసుకున్నా స్మోకింగ్ ఆపని పక్షంలో మందులు కూడా పనిచేయవు. సెకండ్ థింగ్ ఈజ్ ఇన్హేలర్స్, ఫార్మకలాజికల్ థెరపీ, ఇన్హేలర్స్ కానివ్వండి, లేకపోతే స్టీరాయిడ్స్ కానివ్వండి, లేదా నెబులేషన్స్ కానివ్వండి. నెక్స్ట్ వ్యాక్సినేషన్. వ్యాక్సిన్ అంటే టీకాలు. వ్యాక్సినేషన్ యొక్క ఇంపార్టెన్స్ కూడా మనం ఫర్దర్గా తెలుసుకుందాం. పల్మనరీ రిహాబిలిటేషన్, ఇంటర్వెన్షన్స్ అండ్ ఫైనలీ సర్జరీ. స్మోకింగ్ సజెషన్ 5 బేసిక్ స్ట్రాటజీస్ ఏంటంటే ఆస్క్, అడ్వైజ్, అసిస్టెంట్, అరేంజ్. పేషెంట్ని అడుగుతాం టొబాకో మీరు వాడతారా, ధూమపానం చేస్తారా ఏంటి అని. నెక్స్ట్ మనం వీ నీడ్ టు అడ్వైజ్ దెమ్ టు స్టాప్ స్మోకింగ్. ఆ ధూమపానం ఆపేయాలని అడ్వైజ్ చేయాలి. అసెస్ చేయాలి. అంటే అసెస్ ఎలా చేస్తామంటే పేషెంట్ యొక్క విల్లింగ్నెస్, తను ఆపడానికి ఇష్టపడుతున్నాడా లేదా అనేది అసెస్ చేసుకొని దాని తర్వాత అడ్జస్ట్ చేస్తాం. పేషెంట్ అసిస్ట్ చేస్తాం. తను ఒకవేళ స్మోకింగ్ కనుక క్విట్ చేయాలంటే తను హెల్ప్ చేస్తాం. స్మోకింగ్ ఎలా క్విట్ చేయాలి ఏంటి అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వటము, లేదా మందులు ఎలా వాడకుండా చెప్పడం లాంటిది అసిస్ట్ చేసి తర్వాత అరేంజ్ చేస్తాం. మెడిసిన్స్ అరేంజ్ చేసి తర్వాత ఫాలోఅప్స్ కూడా అరేంజ్ చేసుకోవటం అనేది 5 బేసిక్ కాంపోనెంట్స్ ఫర్ ది స్మోకింగ్ సజెషన్. సో స్మోకింగ్ సజెషన్కి మనకి 2 ఉన్నాయి. ఒకటి నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ, నెక్స్ట్ ఈజ్ డ్రగ్స్. నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ అనేది నికోటిన్ ప్యాచెస్ ఉంటాయి. నికోటిన్ ప్యాచెస్ అనేవి మనకి నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ ప్యాచెస్లా పెట్టుకోవచ్చు, చిన్న బ్యాండేడ్ లాగా ఉంటుంది, అది పెట్టుకోవచ్చు. లేదా చప్పరిచ్చే పిల్లలు లాజిన్స్లో ఉంటాయి, లేదా చివింగమ్స్ రూపంలో కూడా నికోటిన్ ఉంటుంది, లేదా స్ప్రేస్, ముక్కలో కొట్టుకునే స్ప్రే రూపంలో కూడా నికోటిన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఈ నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే స్మోకర్స్లో ఈ 1 hour 2 hours సడన్గా స్మోక్ చేయకపోతే హెడేక్ రావటం, ఇరిటబిలిటీ అనేది డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది నికోటిన్కి. సో ఎప్పుడైతే నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ ఇస్తామో ఈ నికోటిన్ అనేది రీప్లేస్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి అర్జెంట్ తగ్గిపోతూ ఉంటుంది. సో నికోటిన్ ఇస్తున్నాం. జనరల్గా ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ సిగరెట్స్ స్మోక్డ్ పర్ డే, రోజుకి ఎన్ని సిగరెట్లు కాలుస్తున్నారో దాన్ని బట్టి 4, 7, 14 mg యొక్క డోస్ ఫిక్స్ చేసుకొని మెల్లగా దాన్ని తగ్గిస్తూ ఉంటాం. కొత్తగా డ్రగ్స్ కూడా వచ్చినాయి, బట్ దీస్ డ్రగ్స్ కంటే కూడా నికోటిన్ రిప్లేస్మెంట్ ఈజ్ మచ్ మోర్ బెటర్ అండ్ యాక్సెప్టబుల్. మేనేజ్మెంట్లో ఇన్హలేషన్ థెరపీ ఈజ్ ద కీ. ద సెంట్రల్ ఆఫ్ థెరపీ ఈజ్ ఇన్హలేషన్ థెరపీ అండ్ ఇన్హేలర్స్ వాడుకోవటమే. సో ఈ ఇన్హేలర్స్ వచ్చేసి మనం బ్రాడ్గా షార్ట్ యాక్టింగ్ బీటా ఎగోనిస్ట్ అంటాము, లేదా లాంగ్ యాక్టింగ్ బీటా ఎగోనిస్ట్ అంటాం. అంటే బీటా ఎగోనిస్ట్ బీటా-2 అడ్రినర్జిక్ రిసెప్టర్స్ మీద పనిచేసి ది స్మూత్ మజిల్ డైలటేషన్ కాజ్ చేయటం వలన ఆయాసం అనేది తగ్గుతూ ఉంటుంది. సో దీన్ని బీటా ఎగోనిస్ట్ అంటాం. ఇవి 2 రకాలుగా ఉంటాయి. షార్ట్ యాక్టింగ్ అంటే ఓన్లీ 4 to 6 hours పనిచేస్తే దాన్ని షార్ట్ యాక్టింగ్ అంటాము, లేదా 12 to 24 hours పనిచేస్తే దాన్ని లాంగ్ యాక్టింగ్ బీటా ఎగోనిస్ట్ అంటాం. అలాగే సామా లామా అంటే షార్ట్ యాక్టింగ్ యాంటీకొలినర్జిక్ యాంటీమస్కానిక్ ఏజెంట్స్. దాన్ని షార్ట్ యాక్టింగ్ అంటే 4 to 6 hours పనిచేస్తే, 12 to 24 hours పనిచేస్తే దాన్ని లాంగ్ యాక్టింగ్ అంటాం. ఇప్పుడు కొత్తగా అల్ట్రా లామా అని కూడా వచ్చినాయి, అంటే ఇది 24 to 36 hours కూడా పనిచేస్తున్నాయి. సో జనరల్గా మనం ఏం చేస్తామంటే ఇన్హేలర్స్ పెట్టుకున్నప్పుడు సాబా కానీ లేకపోతే సామా కానీ అంటే షార్ట్ యాక్టింగ్ డ్రగ్స్ అనేవి సడన్గా ఆయాసం పెరిగితే రిలీవింగ్ థెరపీ కోసం ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే సడన్గా ఆయాసం పెరిగింది వెంటనే తీసుకుంటే దీని యాక్షన్ వచ్చేసి 15 to 30 minutesలోనే వస్తుంది కాబట్టి మనకి ఆయాసం అనేది విపరీతంగా తగ్గుతుంది, అంటే వెంటనే తగ్గడానికి అవకాశం ఉంటుంది. అదే లాంగ్ యాక్టింగ్ డ్రగ్స్ వచ్చేసి అంటే లామా వచ్చేసి దాని యాక్షన్ రావడానికి అట్లీస్ట్ 1 or 2 hours టైం పడుతుంది. సో వెంటనే ఆయాసం తగ్గదు కాబట్టి పేషెంట్ కంగారు పడుతూ ఉంటారు. సో జనరల్గా దీన్ని చూసినట్టయితే రిలీవింగ్ థెరపీ, కంట్రోల్ థెరపీ. సో రిలీవింగ్ థెరపీ వచ్చేసి మన షార్ట్ యాక్టింగ్ అండ్ కంట్రోల్ థెరపీ వచ్చేసి లాంగ్ యాక్టింగ్ డ్రగ్స్. ఒకవేళ కనుక సివియారిటీ ఎక్కువ ఉన్నది ఓరల్ కార్టికోస్టెరాయిడ్స్ కూడా మనం వాడుకోవచ్చు.
అండ్ కొత్తగా మ్యూకాలిటీ డ్రగ్స్ అనేది యాడ్ చేసాము ట్రీట్మెంట్లో. ఇవేం చేస్తుంటే లోపల ఏదైతే కళ్ళ పడుతుందో అది కొంచెం చిక్కగా ఉన్నప్పుడైతే దగ్గు వచ్చినప్పుడు కళ్ళ బయటికి రాదు, పేషెంట్ విల్ బి అనేబుల్ టు కాఫ్. సో ఆ కళ్ళు అనేది మెత్తబడిపోవడానికి మ్యూకాలిటీ డ్రగ్స్ వాడతాం. మార్కెట్లో ప్రజెంట్ ఒక 2 డ్రగ్స్ కామన్గా ఉన్నాయి. వన్ ఈజ్ NSTL-16 అండ్ కొత్తగా వచ్చిన డ్రగ్ ఈజ్ ఎడ్డోస్టైన్. దీని పల్మోక్లియర్ అంటాం, చాలా మనకు తెలుస్తూ ఉంటుంది కామన్గా. ఈ ఏంటంటే క్లియర్ అయిపోద్ది అంటాం. ఈ క్లియర్ అయిపోయే డ్రగ్స్ అనేవి ఇవే NSTL-16. కొత్తగా వచ్చిన డ్రగ్ ఎడ్డోస్టైన్, ఇది 300 mg డోస్లో దొరుకుతుంది. ఇది 2 పూట్ల తీసుకోవాల్సి ఉంటుంది. సో COPD పేషెంట్స్లో 2 రకాలు చూద్దాం, స్టేబుల్ పేషెంట్, అన్స్టేబుల్ పేషెంట్. అంటే OPDలో వైద్యం చేయించుకొని వెళ్ళిపోదగ్గ పేషెంట్, లేదా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఒక్కోసారి తీవ్రమైన COPDతో అడ్మిట్ అయ్యే పేషెంట్స్. సో ఓపీడీకి వచ్చి ఓపీడీలో చూపించుకొని వెళ్ళిపోయే పేషెంట్ మన స్టేబుల్ COPD పేషెంట్స్ అంటాం. సో వీళ్ళలో ముఖ్యమైన థెరపీ వచ్చేసి బ్రాంకోడైలేటర్స్. సో మనం ఇందాక అనుకుంటే లాంగ్ యాక్టింగ్ బీటా అగోనిస్ట్ కానీ, లాంగ్ యాక్టింగ్ యాంటీమస్కరిక్ యాంటిగోనిస్ట్ కానీ, లేదా ఇన్హలేషన్ కార్టికోస్టెరాయిడ్స్, వీటిని మనం జనరల్గా వాడుతూ ఉంటాం. సో మిథైల్జాన్సిన్, థియోఫిలిన్ ట్యాబ్లెట్స్ కూడా మనం యాడ్ చేసినట్టయితే ఎక్సర్సైజేషన్స్ అన్నవి కొద్దిగా బ్రెత్ రెసిస్టెన్స్ కూడా కొంచెం తగ్గడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో బ్రాంకోడైలేటర్స్ యొక్క రోల్ ఏంటి అంటే, సో లామా ఇన్హలేషన్ కార్టికోస్టెరాయిడ్ థెరపీ అనుకున్నాం. జనరల్గా స్టేజ్ ఏలో ఏదైనా లామా కానీ వాడకుండా సరిపోతుంది. అదే స్టేజ్ బిలో 2 కాంబినేషన్ లామా కాంబినేషన్ వాడుకోవాల్సి ఉంటుంది. అదే స్టేజ్ ఈలో, ఇందాక మనం అనుకున్న స్టేజ్ ఈలో మాత్రం ట్రిపుల్ డ్రగ్ థెరపీ అంటే లామా ప్లస్ ఇన్హలేషన్ కార్టికోస్టెరాయిడ్ కూడా మనం వాడాల్సి ఉంటుంది. అండ్ ఓవరాల్గా ఎఫికసీ గట్రా చూసినట్టయితే సింగిల్ ఇండివిజువల్ డ్రగ్ కంటే కూడా కాంబినేషన్ థెరపీ ఈజ్ మోర్ ప్రిఫరబుల్. అంటే వట్టి లామా కంటే ఈ కాంబినేషన్ ఆఫ్ లామా ఈజ్ మోర్ ప్రిఫరబుల్. అండ్ లామా కంటే కూడా లామా ICS అంటే ట్రిపుల్ డ్రగ్ థెరపీ అన్నది ఇట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్ అండ్ ఎఫికేషియస్. ఇన్హలేషన్ కార్టికోస్టెరాయిడ్ అనేది మనం ఎప్పుడు తీసుకోవాలి? స్టిరాయిడ్ అనగా అందరం భయపడుతూ ఉంటాం, కానీ స్టిరాయిడ్ అన్నది కరెక్ట్ డోస్లో కరెక్ట్ మెథడ్లో వాడితే అది ఎప్పుడు ప్రమాదకరం కాదు. దాన్ని మనం దీర్ఘకాలికం కూడా వాడుకోవచ్చు. అయితే స్ట్రాంగ్ సపోర్ట్ ఉండాలి మన స్టిరాయిడ్స్ స్టార్ట్ చేసుకోవడానికి. ఆ స్ట్రాంగ్ సపోర్ట్ ఏమిటంటే హిస్టరీ ఆఫ్ హాస్పిటలైజేషన్. పేషెంట్ కనుక తరచుగా హాస్పిటలైజ్ అవుతున్నప్పుడు అయితే ఇన్హలేషన్ కార్టికోస్టెరాయిడ్ మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మోర్ దెన్ 2 ఎక్సర్బేషన్స్ కనుక ఒక ఏడాదిలో వచ్చినట్టయితే, అంటే తీవ్రమైన ఆ సిమ్టమ్స్ కనుక ఏడాదిలో 2 సార్లు కంటే 2 లేదా అంతకంటే ఎక్కువ సార్లు వచ్చినట్టయితే మనం ఇన్హలేషన్ కార్టికోస్టెరాయిడ్స్ అనేది వాడుకోవచ్చు. అలాగే బ్లడ్ ఈస్నోఫిల్ కౌంట్ మోర్ దెన్ 300 ఉంటే డెఫినెట్గా మనం ఇన్హలేషన్ కార్టికోస్టెరాయిడ్స్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. అయితే ఒక్కొక్కసారి ఆ ఇన్హలేషన్ మన బ్లడ్ ఈస్నోఫిల్ కౌంట్స్ అనేది 100 to 300 మధ్యలోనే ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే సిమ్టమ్స్ కనుక మధ్యలో 1-2 సార్లు కనుక ఇచ్చినట్టయితే ఏడాదిలో, అప్పుడు కూడా మనం ఇన్హలేషన్ కార్టికోస్టెరాయిడ్స్ వాడుకోవచ్చు. మరి వాడుకోకూడని సందర్భాలు ఏమున్నాయంటే, 1 న్యూమోనియా అంటే నిమ్ము గట్రా ఉన్నప్పుడు ఇన్హలేషన్ కార్టికోస్టెరాయిడ్ వాడుతున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. బ్లడ్ ఈస్నోఫిల్ కౌంట్ కనుక లెస్ దాన్ 100 cells ఉన్నట్టయితే ఇన్హలేషన్ కార్టికోస్టెరాయిడ్స్ పెద్దగా పని చేయకపోవచ్చు. అండ్ మైకోబాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, పర్టికులర్గా TB ఇన్ఫెక్షన్ లాంటిది ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి స్టీరాయిడ్స్ వాడితే ఇంకొంచెం ఇమ్యూనిటీ తక్కువ అయ్యి సెకండరీ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఆస్కారం ఎక్కువ కాబట్టి అలాంటి సందర్భాల్లో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. యాంటీ ఇన్ఫ్లమేటరీ థెరపీ ఇదే మనం ఇందాక మాట్లాడుకుంది. సో ఇన్హలేషన్ కార్టికోస్టెరాయిడ్స్ గురించి మాట్లాడుకున్నాము. ఎప్పుడైతే కొద్దిగా ఈ లంగ్ సిమ్టమ్స్ మరీ తీవ్రంగా ఉంటాయో ఇన్హలేషన్ కార్టికోస్టెరాయిడ్స్తో పాటు కొద్దిగా ఓరల్ ట్యాబ్లెట్స్ కూడా మనం పెడతా ఉంటాం. అయితే దాని ఎఫెక్ట్ అనేది ఎంతవరకు ఉన్నది అనేది స్టిల్ డిబేటబుల్. బట్ సిమ్టమ్స్ బేస్ చేసుకొని కొంచెం సివియర్గా ఉన్న వాళ్ళలో ఒక బ్రీఫ్ టైం వరకు, అంటే ఒక 5 days లేదా 7 days మాత్రం మనం ఒక ఓరల్ కార్టికోస్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఈజ్ PDE4 ఇన్హిబిటర్స్. ఇవి కూడా తీవ్రమైన COPD పేషెంట్స్లో, స్టేజ్ ఈ పేషెంట్స్లో మనం ఇస్తూ ఉంటాం. అండ్ విత్డ్రాల్ ఆఫ్ ICS అండ్ ఇన్హలేషన్ కార్టికోస్టెరాయిడ్స్ అనేది మనం ఎప్పుడు ఒకవేళ విత్డ్రా చేస్తే ఏమవుతుంది అంటే, సివియర్ COPD పేషెంట్స్లో ఇన్హలేషన్ కార్టికోస్టెరాయిడ్స్ మనం విత్డ్రా చేసినట్టయితే దే హ్యావ్ మోర్ ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఫర్ ద ఎక్సర్బేషన్స్. అంటే మన COPD యొక్క లక్షణాలు పెరిగిపోవడానికి ఆస్కారం ఎక్కువ. సో ఇన్హలేషన్ కార్టికోస్టెరాయిడ్స్ వాడినట్టయితే
సో ఈ ఎక్సెసబేషన్స్ని మనం చాలా వరకు కంట్రోల్లో పెట్టుకోవచ్చు. వ్యాక్సినేషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ గోల్ గైడ్లైన్స్ ప్రకారం మన 5 వ్యాక్సిన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి ఆల్ సిఓపిడి పేషెంట్స్. ఒకటి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇనీషియల్గా కాంజుగేట్ 13 వ్యాక్సిన్ తీసుకుంటాము. నిమోకాకల్ వ్యాక్సిన్ అంటే సాధారణమైన నిమ్మకి వ్యాక్సిన్ అది తీసుకున్నాక ఒక 1 ఇయర్కి మనం PPSV 23 వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఆ తర్వాత ఎవ్రీ 5 ఇయర్స్కి PPSV 23 బూస్టర్ డోస్ తీసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు కోవిడ్ వ్యాక్సిన్స్ అనేది ఇప్పుడు కంపల్సరీ చేశారు. సో దాంతోపాటు ఈ TDAP వ్యాక్సిన్స్ ఇవి కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇస్ ప్యాలియేటివ్ కేర్ అండ్ ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్. అండ్ ప్యాలియేటివ్ కేర్ అండ్ ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ అంటే సివియర్ సిఓపిడి పేషెంట్స్ పెద్దవాళ్ళల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్ మన సిఓపిడి ఉన్న పేషెంట్స్లో ఏమవుతుంది అంటే ట్రీట్మెంట్తో పాటు ఇంటి దగ్గరే వాళ్ళకి హాస్పిటలైజ్ చేయకుండా ఇంటి దగ్గరే ఎలా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనేది ప్యాలియేటివ్ కేర్ ఉంటుంది. సో వీళ్ళల్లో మరీ ఆయాసం కనుక ఎక్కువ ఉన్నట్టయితే ఒక్కొక్కసారి ఓపీఎడ్స్ కూడా మనం ఇస్తూ ఉంటాం. మాల్ నరిష్మెంట్ అనేది మనం చాలామంది సిఓపిడి పేషెంట్స్ చూస్తాం కాబట్టి న్యూట్రిషన్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది ఇట్స్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ది సిఓపిడి పేషెంట్స్. అండ్ అదర్ ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్స్. సో జన్యుపరంగా వచ్చే కొన్ని ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ డెఫిషియన్సీ ఉన్న పేషెంట్స్లో ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ ఆగ్మెంటిన్ థెరపీ అనేది ఇస్తాం. అంటే ఇంజెక్షన్ రూపంలో దాని సీరం నుంచి తీసి ఇస్తూ ఉంటాం. అది ఎప్పుడు ఇస్తామంటే సీరంలో కనుక -50% అది ఉండాల్సిన దానికంటే -50% కనుక ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ లెవెల్స్ పడిపోయినట్టయితే అట్లీస్ట్ 50% మెయింటైన్ చేసేలాగా మనం వీక్లీ కానీ 2 వీక్స్కి ఒకసారి కానీ అవసరాన్ని బట్టి మనం ఈ ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తూ ఉంటాం. యాంటీటస్యూస్ అంటే దగ్గుకు సంబంధించి దగ్గు టానిక్లు కానీ టాబ్లెట్స్ కానీ దగ్గు అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనం ఈ దగ్గు సిరప్స్ కానీ టాబ్లెట్స్ కానీ కూడా వాడుకోవచ్చు. ఆక్సిజన్ థెరపీ చాలామంది పేషెంట్స్లో ఈ లంగ్ యొక్క నార్మల్ ఫంక్షన్ ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలే ఈ నార్మల్ ఫంక్షన్ దెబ్బతింటుంది కాబట్టి సిఓపిడి పేషెంట్స్లో చాలామందికి మనం ఇంటి దగ్గర కూడా ఆక్సిజన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో వి కాల్ ఇట్ ఇస్ లాంగ్ టర్మ్ ఆక్సిజన్ థెరపీ. దాన్ని LTOT అంటాం. LTOT పెట్టడానికి క్రైటీరియా ఏంటి అంటే బ్లడ్ గ్యాస్ అనాలిసిస్లో ABGలో కనుక PaOT లెవెల్స్ <55 ఉన్నట్టయితే లేదా PAH అయినా అంటే లంగ్ నుంచి హార్ట్కి వెళ్ళి ఈ వెజల్స్లో ఏదైతే BP పెరుగుంటుందో దాంతోపాటు పాలిసైథీమియా అంటే తెల్ల రక్త కణాల సంఖ్యకు బాగా పెరిగినట్టయితే ఈ 3 సందర్భాల్లో కూడా మనం లాంగ్ టర్మ్ ఆక్సిజన్ థెరపీ ఇవ్వచ్చు. లాంగ్ టర్మ్ ఆక్సిజన్ థెరపీ ఇచ్చినప్పుడు కనీసం రోజుకి 15 గంటలు ఇస్తూ ఉంటాం. దాంతోపాటు యాంబియంట్ ఆక్సిజన్ థెరపీ లేదా ఎక్సర్సైజ్ ఆక్సిజన్ థెరపీ అంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు లేదా నడుస్తున్నప్పుడు అన్నది కూడా మనం ఆక్సిజన్ ఇస్తూ ఉంటాం. దాంతోపాటు నాక్టర్నల్ ఆక్సిజన్ థెరపీ అంటే పడుకునేటప్పుడు మాత్రమే ఆక్సిజన్ ఇస్తాము, పగలంతా మనం జనరల్గా ఆక్సిజన్ ఇవ్వము. ఎందుకంటే వాళ్ళు జనరల్గా 88 to 90 దాకా మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో టార్గెట్ సాచురేషన్ ఫర్ ది సిఓపిడి పేషెంట్ ఇట్ షుడ్ బి సంథింగ్ అరౌండ్ 88 to 90. నార్మల్ ఇండివిజువల్స్ లాగా 96, 98 ఉండాల్సిన అవసరం లేదు. సో ఇట్స్ ఓన్లీ 88 to 90 దాకా ఉంటే వీళ్ళలో సరిపోతుంది. అండ్ ఇంటర్వెన్షన్ థెరపీ ఇప్పుడు పల్మనాలజీలో లాస్ట్ 1 decade ఇంటర్వెన్షన్స్ అనేవి బాగా పెరిగినాయి. పర్టికులర్ బ్రాంకోస్కోపిక్ ఇంటర్వెన్షన్స్ అనేవి చాలా పెరిగినాయి. సో అంతకుముందు లంగ్ వాటర్ రిడక్షన్ సర్జరీస్ అంటే లంగ్ చాలా ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని లంగ్ వరకు సెగ్మెంటెక్టమీ, బుల్లెక్టమీస్ ఇవన్నీ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు లంగ్ వాల్యూమ్ రిడక్షన్ సర్జరీస్లో చాలా మార్పులు వచ్చినాయి. బ్రాంకోస్కోపికల్గా జస్ట్ ఒక వాల్వ్ ఏ గాలిగొట్టంలోంచి ఏ లోబులోకి వెళ్ళే గాలిగొట్టం అయితే ఇబ్బంది పెడతా ఉందో దాన్ని చిన్న ఒక వాల్వ్ రూపంలో కానీ లేదా కాయిల్స్ కానీ పెట్టేసి దాన్ని క్లోజ్ చేయటం వలన గాలి ఆ పార్ట్లోకి వెళ్ళదు. సో ఎప్పుడైతే గాలి అందులోకి వెళ్ళదో అందులోకి గాలి వెళ్ళి ట్రాప్ అయిపోయే అవకాశం కూడా ఉండదు కాబట్టి మెల్లగా లంగ్ కూడా కొలాప్స్ అవుతూ ఉంటుంది. అండ్ అదర్ ఇంటర్వెన్షన్స్ బుల్లెక్టమీ అంటే గాలి బుడగల్లాగా ఏదైతే ఫామ్ అవుతుందో దాన్ని బుల్లెక్టమీ చేయొచ్చు. అండ్ అల్టిమేట్ ఈజ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇన్ అడ్వాన్స్డ్ సిఓపిడి పేషెంట్స్. సో దిస్ ఈజ్ ద ఫాలోఅప్ ఆఫ్ ది ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్. ఇది పేషెంట్ కనుక ఇన్హేలర్స్ మీద ఉన్నప్పుడు ఇంకా ఆయాసం ఉంది అంటే ఐదర్ లాబా ఆ లామా ఒకటే వాడినట్టయితే దీని కాంబినేషన్ వాడుకోవాలి. ఒకవేళ ఈ కాంబినేషన్ మీద ఉన్నప్పుడు కూడా ఆయాసం ఉంది అంటే ట్రిపుల్ థెరపీకి వెళ్ళిపోవాలి. And as far as the exacerbations is concerned, if the patient is on LABA or LAMA, we'll consider the LABA-LAMA combination.
And similarly, LABA or ICS combination can be tried. And if the patient is on either LABA-LAMA or LABA-ICS combination and is still having these exacerbations, we consider triple therapy. And even if the patients are on triple therapy, they have this risk of exacerbation, we can consider the PDE4 inhibitors like roflumilast. And ultimately in smokers, ఫార్మర్ స్మోకర్స్ అంటే గతంలో స్మోకింగ్ చేసిన వాళ్ళలో లాంగ్ టర్మ్ యాంటీబయాటిక్స్ ఎజిథ్రోమైసిన్ అనేది 6 months to 1 year దాకా కూడా మనం ఇస్తూ ఉంటాం. జనరల్గా 250 mg ఆల్టర్నేట్ డే అనేది ఒక 6 months నుంచి 1 year దాకా ఇవ్వచ్చు. అండ్ అదర్ ఇంటర్వెన్షన్స్ పల్మనరీ రీహాబిలిటేషన్ అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయటము, స్పైరోమెట్రీ చేయటము, ఇవన్నీ చేయొచ్చు. ఎక్సర్సైజ్ ట్రైనింగ్, లో ఇంజురెన్స్ హై ఇంజురెన్స్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. అంటే సైకిల్ తొక్కటము, లేదా చైర్లో కూర్చొని లెగటము, లేదా గోడ కుర్చీలాగా వేసి లెగటము, ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ ట్రైనింగ్ చేస్తే లంగ్ యొక్క కెపాసిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. అండ్ న్యూట్రిషన్ సపోర్ట్ యాజ్ ఆల్రెడీ డిస్కస్, బేసిక్ మెటబాలిక్ రేట్ బాగా ఎక్కువ ఉండటం వల్ల వీళ్ళలో మజిల్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి హై ఫ్యాట్ లో కార్బోహైడ్రేట్ అంతా చూసుకోవాలి. అండ్ ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నట్టయితే వీళ్ళలో మజిల్ మాస్ కూడా మళ్ళీ రీఎస్టాబ్లిష్ అవుతుంది. తద్వారా వాళ్ళకి గాలి తిరిగిన శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. అండ్ సైకలాజికల్ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆల్ దీస్ పేషెంట్స్. అండ్ సర్జరీ, లంగ్ వాల్యూమ్ రిడక్షన్ సర్జరీస్ ఆల్రెడీ ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఎండోబ్రాంకియల్ వాల్వ్స్ అండ్ కాయిల్స్ అంటే బ్రాంకోస్కోపిక్ పద్ధతిలో మనం కాయిల్స్ కానీ లేదా చిన్న చిన్న వాల్వ్ అంటే ఈ వాల్వ్స్ ఏం చేస్తాయంటే గాలిని లోపలికి వెళ్ళనిస్తాయి, కానీ లోపలికి వెళ్ళనిస్తే కానీ బయట రాకుండా ఆపేస్తూ ఉంటాయి. సో ఈ వాల్వ్స్ కూడా వాడుకోవచ్చు. And one statement about the exacerbation, as already discussed, this is acute worsening of the respiratory symptoms which warrants and or require any additional therapy. So ఇది mild, moderate, severe గా ఉండొచ్చు. సో బేసింగ్ ఆన్ ది సిమ్టమ్స్ మన ఈ ఎక్సర్సైబేషన్స్ను కూడా మనం మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్గా తీసుకోవచ్చు. బేసిక్ ఆన్ 5 కాంపోనెంట్స్. ఒకటి డిస్నియా విజువల్ ఎనలాగ్ స్కోర్ కనుక <5 ఉండి, రెస్పిరేటరీ మోర్ దెన్ 24 ఉండి, హార్ట్ రేట్ <95 ఉండి, రెస్టింగ్ SpO2 లెవెల్స్ కనుక మోర్ దెన్ 92 ఉండి, సిఆర్పి లెవెల్స్ మోర్ దెన్ <10 ఉంటే అది మైల్డ్గా ఉంటుంది. సో దీనికి రివర్స్లో కనుక ఏదైనా ఉంటే దాన్ని మోడరేట్ అంటాం. సివియర్ అన్నట్టు ఎప్పుడైతే ఏబీజీలో టైప్ 2 రెస్పిరేటరీ ఫెయిల్ అంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగిపోయినట్టయితే దాన్ని సివియర్ ఎక్సర్సైబేషన్ కింద కన్సిడర్ చేస్తాం. సో వాట్ ఆర్ ద పొటెన్షియల్ ఇండికేషన్స్ ఫర్ ది హాస్పిటలైజేషన్ అసెస్మెంట్? సివియర్ ది సిమ్టమ్స్, అక్యూట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్, కొత్త ఫిజికల్ సైన్స్ అంటే సైనోసిస్ ఆర్ పెరిఫెరల్ ఎడిమా, కాలవాపులు రావటం అనేది ఇట్స్ ఎ గ్రేవ్ సైన్. అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ ది ఎక్సర్బేషన్ టు రెస్పాండ్ టు ది ఇనీషియల్ మెడికల్ మేనేజ్మెంట్. జనరల్గా సిఓపిడి ఆర్ ఆస్మా ఎక్సర్బేషన్స్లో మనం ఇనీషియల్గా ఇన్హలేషన్ థెరపీ ఇచ్చినట్టయితే రెస్పాండ్ అవుతూ ఉంటారు. అది అవ్వలేదు అంటే ఇట్స్ ఎ గ్రేవ్ సైన్. ఇట్స్ ఎ వెరీ పొటెన్షియల్ ఇండికేటర్ ఫర్ ది హాస్పిటలైజేషన్ అసెస్మెంట్స్. అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ది సివియర్ బట్ నాట్ లైఫ్ థ్రెటనింగ్ ఎక్సర్బేషన్స్. ఈ పేషెంట్స్లో మనం నార్మల్గా బ్లడ్ గ్యాస్ అనాలిసిస్ ఇన్వెస్టిగేషన్స్ పంపించిన తర్వాత బ్రాంకోడైలటర్స్ వాడతాము. మోస్ట్లీ ఇన్హలేషన్ కాకుండా హాస్పిటలైజ్ అయిన పేషెంట్ వీ గివ్ ఇట్ ఇన్ ద నెబులైజేషన్ ఫామ్ అంటే ఆవిరి రూపంలో మనం ఇస్తూ ఉంటాం. ఒకవేళ కనుక సిమ్టమ్స్ మరి ఎక్కువగా ఉన్నట్టే ఓరల్ కార్టికోస్టెరాయిడ్స్ ఆర్ ఇంజెక్టబుల్ కార్టికోస్టెరాయిడ్స్ కూడా మనం వీ కెన్ యూస్. అండ్ యాజ్ ఫర్ ద యాంటీబయాటిక్స్ ఆర్ కన్సర్న్, ఒకవేళ ఇన్ఫెక్షన్ మూలన ఈ సిఓపిడి అనేది కొద్దిగా ఎక్సర్బేషన్ వచ్చినట్టయితే వీ కెన్ గివ్ యాంటీబయాటిక్స్ బట్ మేక్ ష్యూర్ యూ లిమిట్ ద యాంటీబయాటిక్స్ యూసేజ్ ఫర్ ఓన్లీ 5 days. ఓన్లీ అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ యూ లిమిట్ యాంటీబయాటిక్ యూసేజ్ ఫర్ ఓన్లీ 5 days. అండ్ అదర్ థింగ్, ఒకవేళ కనుక సివియర్గా ఉన్నట్టయితే NIV అంటే నాన్ ఇన్వాజివ్ వెంటిలేషన్, పెద్ద మాస్క్ ద్వారా మిషన్ కనెక్ట్ చేసి వీ కెన్ ట్రై. ఒకవేళ NIV కనుక పెట్టాక కూడా ఒక 2 hours ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఇంకా తగ్గలేదు, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ నార్మల్ అవ్వలేదు, పేషెంట్ మగతలోకి వెళ్తున్నారు, పేషెంట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ తగ్గలేదు, ఆయాసం పెరుగుతూనే ఉంది అన్నప్పుడు విల్ గో ఫర్ మెకానికల్ వెంటిలేషన్. సో ఇందాక మనం మాట్లాడుకున్న సిమ్టమ్స్ అన్నీ కూడా మెడికల్ ICUలోకి అడ్మిషన్ యొక్క అవసరాన్ని తెలియజేస్తూ ఉంటాయి. సో ఆ సందర్భంలో మనం అంతా మెకానికల్ వెంటిలేషన్ గొట్టం వేసి వెంటిలేటర్ అనేది కనెక్ట్ చేస్తూ ఉంటాం. సో దీస్ ఆర్ ది ఇండికేషన్స్ ఆఫ్ ఇన్వాజివ్ మెకానికల్ వెంటిలేషన్ యాజ్ ఆల్రెడీ డిస్కస్. పేషెంట్ అనేబుల్ టు టాలరేట్ NIV అండ్ పోస్ట్ రెస్పిరేటరీ ఆర్ కార్డియాక్ అరెస్ట్, ఒకవేళ సడన్ కార్డియాక్ అరెస్ట్ అయినా వెంటనే ఇంటిబేట్ చేయాల్సి ఉంటుంది.
అండ్ డిమినిష్డ్ కాన్షియస్నెస్. ఒకసారి పేషెంట్ కనుక మగతలోకి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా అన్ని ఎన్ఐవి కాకుండా మెకానికల్ వెంటిలేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ మ్యాసివ్ యాస్పిరేషన్. ఒక్కోసారి పేషెంట్కి పర్సిస్టెంట్గా వామిటింగ్ లేదా యాస్పిరేట్ అంటే ఊపిరితిత్తుల్లో కనుక మింగినట్టయితే వాళ్ళలో ఎన్ఐవి పెట్టడం కుదరదు. సో సెక్రేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎన్ఐవి ఈజ్ ఎ కాంట్రా ఇండికేషన్. సో ఇన్ దోస్ సర్కమ్స్టాన్సెస్ వీ గో ఫర్ మెకానికల్ వెంటిలేషన్. అండ్ వెన్ ఎవర్ దెర్ ఈస్ సివియర్ హీమోడైనమిక్ ఇన్స్టెబిలిటీ అంటే బీపీ తగ్గిపోయినా ఇలాంటి సందర్భాల్లో కూడా ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ ది మెకానికల్ వెంటిలేషన్. And finally, it's a surgical management of COPD. Either we can go for a bullectomy or segmentectomy, lobectomy, pneumonectomy or lung transplantation. Bullectomy అంటే ఆ గాలి బుడగ లాంటిది ఏదైతే వస్తుందో దాన్ని వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపీ ద్వారా మనం రిమూవ్ చేయొచ్చు. హియర్ వీ కెన్ సీ ఇది గాలి బుడగలాగా ఉంది. దీన్ని వ్యాట్స్ ద్వారా జస్ట్ దాన్ని క్లిప్ చేసేసి ఈ సెగ్మెంట్ మనం తీసేస్తూ ఉంటాం. సో దీన్ని బుల్లెక్టమీ అంటాం. ఒకవేళ ఈ బుల్లెక్టమీ ఈ బుల్ల అనేది ఒక సెగ్మెంట్లో ఇప్పుడు లంగ్లో ఇది ఒక లోబ్ ఇది ఒక సో 3 లోబ్స్ ఉంటాయి. ఇందులో 10 సెగ్మెంట్స్ ఉంటాయి. ఒక సెగ్మెంట్లోనే ఇన్వాల్వ్ అయినట్టయితే ఆ ఒక్క సెగ్మెంట్ వరకు తీసేయచ్చు. దాన్ని సెగ్మెంటెక్టమీ అంటాం. ఒకవేళ ఈ అప్పర్ లోబ్లో కనుక 3 సెగ్మెంట్స్లో కనుక ఇన్వాల్వ్ అయినట్టయితే ఈ 3 సెగ్మెంట్స్ని తీసేస్తాం. అంటే దీన్ని మొత్తం లోబ్ని మొత్తం తీసేస్తున్నాం కాబట్టి దాన్ని లోబెక్టమీ అంటాం. ఒకవేళ మొత్తం లంగ్ అంతా ఒక సైడ్ అంతా ఇన్వాల్వ్ అయినట్టయితే దాన్ని న్యూమోనెక్టమీ, ఒక సైడ్ లంగ్ తీసేయటం ఉంటుంది. అండ్ ఫైనల్ రిజల్ట్ ఈస్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్. సో దిస్ ఈస్ ద ఇండికేషన్ హౌ వీ చూస్ ద పేషెంట్స్ ఫర్ సర్జికల్ ఇంటర్వెన్షనల్ థెరపీస్. సో బేసింగ్ ఆన్ ద CT ఫైండింగ్స్, హెట్రోజినస్ ఎంఫెసిమానా హోమోజినస్ ఎంఫెసిమా చూసి ఐదర్ వీ ప్లేస్ దెమ్ ఫర్ లంగ్ వాల్యూమ్ రిడక్షన్ సర్జరీస్ ఆర్ వేపర్ అబ్లేషన్స్ ఆర్ this fibroscopic lung volume reduction surgeries. So this is the discharge criteria. Always review the old medication, check the maintenance therapy, patient technique okkasari man chudali, and we need to provide the management plan to the patients. And we follow-ups are very important for first and 1 to 4 weeks and 12 to 16 weeks. So associated comorbidities, cardiovascular, right heart failure and pulmonary hypertension are very common, and in severe COPD patients core pulmonary and grave comorbidities. And cardiac arrhythmias, most common is sinus tachycardia, respiratory heart rate అనేది పెరిగిపోవటము. దాంతోపాటు atrial fibrillations అనేవి కూడా it is very commonly associated with the COPD. Lung cancer risk is very high in COPD patients, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది COPD patients are the smokers. మీరు చూసినట్టయితే నాట్ ఆల్ స్మోకర్స్ దే డెవలప్ COPD. 50% of the smokers only they develop COPD, but 90% of the COPD patients are the smokers. So this is a small difference. And in these COPD patients, because majority of them are smokers, the chances of lung cancer కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇన్హలేషన్ కార్టికోస్టెరాయిడ్స్ అవి కూడా ఇస్తాం కాబట్టి బోన్లో కాల్షియం డిపాజిట్ కూడా తగ్గుతూ ఉంటుంది. And weight loss, GERD and cognitive impairment. So the risk factors for development of lung cancer: age more than 55, smoking history of more than 30 pack years, and presence of emphysema in the CT scan, and presence of airflow limitation, and BMI weight loss of less than 25, and family history of lung cancer. So these are the significant factors which can be associated with the lung cancer in COPD patients. So my take-home message: COPD is a leading cause of mortality and morbidity globally. It is ranking number 3. And early detection, assessment of severity, and initiation of the proper treatment and adequate symptom control are the key factors. And inhalation therapy is the main modality of the treatment. Vaccination plays a very significant role in preventing the exacerbations. Smoking cessation is mandatory for the better symptom control, and newer bronchoscopic intervention has revolutionized the treatment modalities of advanced COPD management. Thank you. థ్యాంక్ యూ డాక్టర్. చాలా డీటెయిల్డ్గా COPD గురించి తెలియజేశారు. ఫేస్బుక్లో అందరూ అప్రిషియేట్ చేశారు, కానీ ఏ ఒక్కరు ఏ డౌట్ ఎక్స్ప్రెస్ చేయలేదు. ఇక ఉన్నవాళ్ళ వరకైనా డౌట్స్ ఉంటే అడగండి, చేయలేదు ఇక ఉన్నవాళ్ళ వరకైనా. రైట్, థ్యాంక్ యూ. ఇక్కడ ఒక డాక్టర్ ఎవరికి ఏ రకమైన డౌట్ లేకుండా కంప్లీట్గా చెప్పేశారు. ఇప్పుడు మరి ఇంతటి సమావేశం ముగిసింది. మళ్ళీ శనివారం నాడు కలుసుకున్నాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్కారం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే
20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.